నమస్కారం ఈఎన్ మీడియాకి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు హర్షం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ లీడర్ సురేందర్ నాయుడు ప్రజల సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించారు. కర్నూలు జిల్లా కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యువత లీడర్ సురేందర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో గత వారం రోజులుగా ప్రజల సమస్యను గుర్తించి తవ్వకాలను నిలిపివేయాలని ప్రకటించిన ముఖ్యమంత్రికి కపట్రాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు. జిల్లాలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ గారు, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు, కర్నూలు సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ సమస్యపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో పరిష్కారం అయ్యిందని తెలిపారు. ఇక కపట్రాలతో పాటు పరిసరాల గ్రామాలు ఇక భయం లేకుండా ఉండవచ్చని, ఇందుకు చంద్రబాబు భరోసా కల్పించారని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా కూటమి ప్రభుత్వం పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. ఇందుకు సహకరించిన మీడియా ప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఐక్యత, మండల ప్రజల ఐక్యత, మండల ప్రజల ఐక్యత, మండల ప్రజల ఐక్యత, మండల ప్రజానికం ఐక్యత, మండల ప్రజానికం ఐక్యత, పంటల్ని మనుషుల్ని నాశనం ముప్పు కలిగించే యురేనియం తవ్వకాలు రద్దు చేసేంత పోరాటం యురేనియం తవ్వకాలు రద్దు చేసేంత వరకు పోరాటం యురేనియం తవ్వకాలు రద్దు చేసేంత వరకు బయటికి లేదా మేమే లోపలికి. కపట్రాల పీకోడగొండ ఫారెస్ట్ యురేనియం తవ్వకాల ప్రస్తావన వచ్చినప్పటి నుండి ప్రజలు చెందుతున్న ఆందోళనకి పూర్తి మద్దతుగా నిలిచిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారు, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా సమీపంలో ఉన్న పత్తికొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్న గారు, ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ అన్న గారు, కోడమూరు ఎమ్మెల్యే దస్తగిరి అన్న గారు ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ అందరూ వచ్చి కపట్రాల, కోటకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే యురేనియం తవ్వకాలు మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు మేము అండగా ఉంటామని పూర్తి భరోసా కల్పించి వెళ్ళిన అది కొద్ది సమయంలో ఒక వారం 10 రోజుల్లో జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు. మేము ఎటువంటి యురేనియం తవ్వకాలు జరపడం లేదని. దీనికి మా ధన్యవాదాలు. ఇంకొకటి ఏమంటే మేము జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జు భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామరెడ్డి గారు, అదే పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ అన్న గారికి మా విన్నపము వివరించి చెప్పాము. మా ఊళ్ళో సమస్య ఇది సమస్య అని చెప్తే వాళ్ళు వెంటనే స్పందించి దీన్ని ఈరోజు జరిగే ఈ మీటింగ్లో అజెండాగా పెట్టి మీకు ఒక మంచి శుభవార్త చెప్పామని మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా లాస్ట్ 1 వీక్ బ్యాక్ మన రాష్ట్ర అధ్యక్షుడు గారైనటువంటి పల్లా శ్రీనివాస అన్న గారు కూడా మా సమస్య ఇది, చుట్టుపక్కల సుమారుగా ఒక 15 నుంచి 20 గ్రామాలు దీని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాయి, మాకు ఏదో విధంగా మీరు ఇది విషయం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేపిస్తా, నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని ఆయన సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు. అందరూ టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల సమక్షంలో మాకు న్యాయం జరిగింది. మేము కూటమి ప్రభుత్వానికి నిరంతరం కట్టుబడి ఉంటాం. అదేవిధంగా కపట్రాల కోటకొండ ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎటువంటి భయాందోళన లేకుండా హ్యాపీగా పంటలు వేసుకొని హ్యాపీగా జీవించాలని తెలియజేస్తున్నాం. ఇట్లు సురేంద్ర నాయుడు, కపట్రాల. జై శ్రీ.